ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని కోసముగా ప్రయాసపడతా ఉన్నావేమో, ఆత్మల పట్ల భారము కలిగి సేవ చేస్తూ ఉన్నావేమో, ఈరోజు కన్నీటి మధ్య, శ్రమల మధ్య, దుఃఖము చేత ముందుకు వెళుతూ ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన ఉల్లసిస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎంత శ్రమ పడతా ఉంది, నా బిడ్డకి కావాల్సినటువంటి అవసరతలు నేను తీరుస్తాను, నా బిడ్డకి కావాల్సినటువంటి అక్కరతలు నేను తీరుస్తాను, నా పని నా కుమార్తె చేస్తూ ఉంది, నా పని నా కుమారుడు చేస్తూ ఉన్నాడు అనేసి నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. నీ కుటుంబ సభ్యులను బట్టి, నీ బంధువులను బట్టి, నీ స్నేహితులను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? లేకపోతే ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడా? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు రక్షణ లేకోకుండా మరణానికి అప్పగింపబడతా ఉన్నారు. అపవాది ఈడ్చుకొని వెళతా ఉంది. వ్యసనాలకి అలవాటు పడిపోయి ఉన్నారు. అలాంటి వారిని చూస్తా కూడా వదిలిపెట్టి ప్రార్థించుకోకుండా ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు నీకు ఒక భారభరితమైనటువంటి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. అట్రీతిలో ఉన్నటువంటి వారి గురించి నువ్వు ప్రార్థించు, ఆయన వినేవాడై ఉంటా ఉన్నాడు. ఈరోజు అంటూ ఉంటారండి, ఆయన దేవుడు కదా, ఆయనకు తెలియదా, నేను ప్రార్థన చేస్తేనే ఆయన మార్చాలనా? హల్లెలూయా. ఈరోజు నీ తల్లికి అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అనేసి. ఈరోజు నువ్వు పరమ తండ్రిని, నీ అక్కరతలు, నీ అవసరతలు, నీ యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడే. అయినప్పటికీ కూడా నీవు అడుగుతే ఆయన ఇద్దాము అనేసి, నీవు ఆయన దగ్గర మొర పెడితే ఆయన నీకు ఇద్దాము అనేసి ఆనందముతో, సంతోషముతో వేచి ఉంటా ఉన్నాడు. నీకు ఆత్మ వరములే కావచ్చు, పరిచర్య వరములే కావచ్చు, పరిచర్యనే కావచ్చు, సేవనే కావచ్చు, దేవుడు నీకు ఇవ్వాలి అనేసి ఆయన ఎక్కడ సిద్ధపడి ఉన్నాడు. అయితే నువ్వు అడుగుటలో పొరపాటులో ఉన్నావేమో. ఆయన అక్కడ సంతోషిస్తున్నాడు నిన్ను బట్టి. నిన్ను అనేక మంది జనముల యొద్ద, అనేక మంది యొక్క ప్రవక్తల యొద్ద, అనేక మంది దేశంలో ఉన్నటువంటి నాయకుల యొద్ద నిన్ను వాడుకోవాలి అనేసి ఆయన ఆనందిస్తూ, ఉల్లసిస్తూ, సంతోషపడతా ఉన్నాడు తన అరచేతులలో చూసుకొని నిన్ను. అయితే నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలాగున్నాయో ఒక్కసారి పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యొక్క చేతిలో నీవు ఉన్నట్లయితే ఎన్ని రాష్ట్రములలో తిరిగినా, ఎన్ని దేశాలలో తిరిగినా కానీ చివరికి ఆయన యొక్క పాదముల చెంత చేరవలసినటువంటి వాడవే. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? లేకపోతే కన్నీరు కారుస్తూ ఉన్నాడా? లేకపోతే ఆయన కూడా నిన్ను బట్టి దుఃఖముతో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అట్రీతినటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. నీవు ఎలాగైతే ఆనందిస్తున్నావో ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా ప్రభువా మరి పరిశుద్ధాత్మను వరము చేత ప్రభువా ఆనందించేటువంటి బిడ్డలుగా అటు అభిషేకమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.